హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్ట్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఇలా క్యారెట్ బీట్రూట్ని జ్యూస్ పట్టుకొని తాగడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వల్ల మన హెయిర్కి అలాగే ఐస్కి చాలా మంచిదండి. అలాగే మన హార్ట్కి కూడా. ఇందులో మనం యూస్ చేసే బీట్రూట్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుందండి. హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది మన బాడీలో. అలాగే చిన్నపిల్లలు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు కదండి, క్యారెట్ తినము అలాగే బీట్రూట్ తినమని. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తాగేస్తారండి వాళ్ళు. చాలా మంచిది. అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా తాగొచ్చండి, వాళ్ళకి కూడా చాలా మంచిది. రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం అయితే చూసిద్దాం. ముందుగా ఇక్కడ క్యారెట్ అలాగే బీట్రూట్ తీసుకోవాలండి. మనము క్యారెట్ ఎన్నైతే యూస్ చేస్తామో అందులో సగం బీట్రూట్ తీసుకోవాలి. నేను 4 క్యారెట్ తీసుకున్నాను కాబట్టి 2 బీట్రూట్ అయితే తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని పైన పీల్ తీసేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న క్యారెట్ బీట్రూట్ అయితే బాగుంటాయి, జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని, ఇందులో మనము షుగర్ యాడ్ చేయట్లేదండి, బెల్లాన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఒక 1/2 కప్పు బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకొని, ఇందులోనే మనం మిక్సీ పట్టుకునే ముందు ఇలాచీ పౌడర్ కానీ యాడ్ చేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని బరకగా ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా ఇలా పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని వడగట్టుకోవడమే. చూడండి, ఎంత సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా జ్యూస్ అనేది. ఇలా మనం వడగట్టుకునేటప్పుడు మనం వాటర్ వడగట్టుకుంటాం కదా, అలాంటి నెట్ ద్వారా వడగట్టుకుంటే జ్యూస్లో చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, అవి కూడా రాకుండా చాలా బాగుంటుందండి జ్యూస్. ఇలాంటి ఒక నెట్ తీసేసుకొని ఇలా జ్యూస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని కావాలంటే ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరీ పలచగా కాకుండా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకొని వడగట్టుకున్న తర్వాత చూడండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే తాగొచ్చు, లేకపోతే ఇందులో కాస్త ఐస్ క్యూబ్ వేసేసుకొని లేకపోతే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తాగొచ్చండి. చూడండి, చూడ్డానికే చాలా బాగుంది కదా, హెల్త్ కూడా అంత మంచిదండి, అంతే మంచిగా ఉంటుంది హెల్త్ అనేది. రెగ్యులర్గా మనం రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల మన స్కిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అయితే అవుతుందండి. తప్పకుండా రెగ్యులర్గా తాగడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేసేయండి. అలాగే మీకు నచ్చితే ఒక కమెంట్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.